ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మార్చ్ 2024 మాస ఫలాలు మనం చూసుకుంటే ఈ మార్చి మాసాంతం మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఏ ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి అంటారు? సో ఉషా గారు, ఇది మాస ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కూడా అందరికీ. అవేర్నెస్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్తా ఉంటారు అనమాట. సో మన సృష్టిలో జరిగే ఈ చేంజెస్, ఖగోళిక చేంజెస్, గ్రహాల చేంజెస్ తెలుసుకొని తద్వారా మనకి వాటి మీద ఇంపాక్ట్ మన మీద, మన లైఫ్ మీద, మన మైండ్ మీద ఉంటుందండి. సో ఇది తెలుసుకొని మనం ఏం చేయాలంటే తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే లైఫ్ చాలా స్మూత్గా ఉంటుందండి. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్లెస్ జర్నీగా చేయొచ్చండి. అందుకని చెప్పేసి ఈ వర్షం 2024 సంవత్సరంలో మార్చి మంత్ కనుక మన మేషరాశి ఫలితాలు చూసుకుంటే ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో మేషరాశి అనగానే మనకి ఏమవుతుందో అశ్విని 1, 2, 3, 4 పాదాలు వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం. ఇవి మేషరాశికి సంబంధించిన నక్షత్రాలు. ఇవి కాకుండా మనం కనుక పేరు బలంగా కనుక చూసుకుంటేనండి చూ, చే, చో, లా, లి, లు, ఏ, లా, లో, ఆ ఈ అక్షరాలతో మనకి మేషరాశి వాళ్ళది మోరార్లాస్ ఈ సౌండ్ ఉన్న వాళ్ళని మనం చూసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి మనం ప్లానటరీ పొజిషన్ చూసుకున్నాం అనుకోండి. 11th హౌస్లో 3 గ్రహాలు ఉంటాయి. శని, శుక్రుడు, మెర్క్యూరీ ఉన్నారండి. 10th హౌస్లో మార్స్, వీనస్ ఉన్నారండి. సో ఇవి ఆల్మోస్ట్ వీళ్ళకి ఎలా ఉంటుంది, మంత్ 15 డేస్ ఒక రకంగా ఉంటుంది, నెక్స్ట్ 15 డేస్ ఒక రకంగా ఉంటుందండి. ఎందుకంటే 14th, 15th మనకు వచ్చేటప్పుడు మార్స్ చేంజ్ అవుతూ ఉన్నారు. తర్వాత సన్, మార్స్, ఈ 2 ప్లానెట్స్ ఇంచుమించు ఆ టైంలో చేంజ్ అవడం వల్ల మనకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ ఒక రకంగా, తర్వాత 15 డేస్ ఇంకో రకంగా ఉండే విధంగా ఉందండి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఓవరాల్గా. ఫస్ట్ హాఫ్ కొంచెం అన్ఫేవరబుల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా ఫేవరబుల్గా ఉంటుందండి. వీళ్ళకి 15 డేస్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఫేవరబుల్గా ఉంటుందో మనం చూద్దామండి. మార్స్, వీనస్ 10th హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే అండి, కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. కెరీర్లో అనుకున్నట్టు పని చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా రికగ్నిషన్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. గురువు గారు ఉండటం వల్ల ఎక్కడ లగ్నంలో ఉన్నారండి. సో వీళ్ళకి ఆలోచన పరంగా, డెసిషన్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. కేతు వచ్చేటప్పుడు 12th హౌస్లో ఉన్నారు. అనవసరమైన ఎక్స్పెండిచర్స్, హాస్పిటలైజేషన్స్, ఈ మొత్తం మీరు అనుకోని విధంగా ఎక్స్పెండిచర్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఇవి కాకుండా మనకి ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే, వీళ్ళకి శని, సూర్యుడు, బుధుడు కలిసి వీళ్ళకి 11th హౌస్లో ఉన్నది, అది లాభస్థానం అంటారండి. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కము, తర్వాత ఏమంటారు చాలా విధంగా వాళ్ళకి శ్రేయస్కరంగా బాగుంటుంది. 11th హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా బాగుంటుంది. అది 3 ప్లానెట్స్ స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉండటం వల్ల చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. సో లవ్ రిలేషన్షిప్లో కనుక చూసుకుంటే టెన్షన్స్ ఉంటే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత హెల్త్లో స్పెషల్ కేర్ తీసుకోవాలి. అది కూడా వీళ్ళకి సెకండ్ హాఫ్ మంత్లో ఎక్కువగా కేర్ తీసుకోవాలి. మన ఇండివిజువల్గా చూస్తుందా కెరియర్లో ఎలా ఉంటుంది ఇంకా డీటెయిల్గా కనుక చూసుకుంటే కనుక ఈ మంత్ ఓవరాల్గా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకు అంటేనండి, మీ టైంలో మీరు ఒక మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి వర్క్ ప్లేస్లో కొంచెం లవ్ అఫైర్స్ ఉంటే అది లిటిగేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఎక్కడున్నా కానీ లవ్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఇన్ కేసు కనుక వర్క్ ప్లేస్లో కనుక ఉంటే అది వాళ్ళకి ప్రాబ్లం అయ్యే విధంగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి. కేతు 6th హౌస్లో ఉండటం వల్ల అపోనెంట్స్ నుంచి వీళ్ళకి మన ఎనిమీస్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మార్స్ వచ్చేటప్పటికి వేరే హౌస్లోకి, ఆక్వారియస్లోకి షిఫ్ట్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, అప్పుడు వాళ్ళకి ఎనిమీల మీద వీళ్ళతో ఫైట్ చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో సెకండ్ హాఫ్ వీళ్ళకి బాగుంటుంది, ఫస్ట్ హాఫ్లో కొంచెం ట్రబుల్డ్గా ఉంటుంది అనమాట. టోటల్గా బిజినెస్ పీపుల్కి కనుక ఈ మంత్ అంతా చాలా ఫేవరబుల్గా ఉంది. సో ఇప్పుడు మనం ఫైనాన్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఫైనాన్స్ ఎలా ఉంటుంది, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే చాలా బాగుందని చెప్పాలి. అయితే మనం చెప్పుకున్నట్టు రాహు 12th హౌస్లో ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ వస్తాయి. స్టార్ట్ దీని స్పెండింగ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. మీ 10 రూపీస్ అనుకుంటే 12-15 రూపీస్ అయ్యే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేప్పుడు 3 ప్లానెట్స్ మనకి 11th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళకి. సో ఇది ఒక మంచి పాయింట్ అనమాట. తర్వాత ఇంకొక బెస్ట్ ఏమంటే వీళ్ళకి ఫాస్ట్లో కనుక ఎక్కడైనా ఇంతకుముందు వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తుంటే షేర్లో కానీ వాటిలో కానీ ఈ టైంలో వీళ్ళకి లాభం వస్తుందండి. అంటే ఇంతకుముందు చేసిన వాటికి వాళ్ళకి ఎప్పుడన్నా ప్రాఫిట్ దక్కే అవకాశం ఉంటుంది. కరెక్ట్ అండి, ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత గవర్నమెంట్ సెక్టార్ నుంచి కూడా వీళ్ళకి లాభం చూపిస్తుందండి. తర్వాత ఇన్కమ్ లెవెల్స్ వచ్చేప్పుడు ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది ఖర్చుల కంటే కూడాను. ఇది ఈ టైంలో వీళ్ళు సేవింగ్స్ మీద ఫోకస్ చేసి చాలా మంచిది. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి కాబట్టి. సో ఇన్కమ్ ఎక్కువగా చూపిస్తుంది, ఖర్చులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మంత్లో వాళ్ళు కనుక సేవింగ్స్ మీద కనుక ఫోకస్ చేసి చాలా బాగుంటుందండి. అంటే అనవసరమైన ఖర్చులు చేయకుండా. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే కనుక ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫేవరబుల్గా ఉంటుందండి. సెకండ్ 15 హాఫ్లో కొంచెం అంత ఫేవరబుల్గా ఉండదు. వీళ్ళకి జనరల్గా నిద్ర పట్టకపోవడం కానివ్వండి, తర్వాత కళ్ళకి సంబంధించిన నొప్పులు కానివ్వండి, స్టమక్కి సంబంధించిన డిసీజ్ వచ్చాయి, వాటి ద్వారా ఇబ్బంది పడే ఉంటుంది. అది మోడరేట్గా ఉంటుందండి, బట్ అంత సీరియస్గా అయితే ఉండదు అనమాట. సో లవ్ మ్యాటర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో కొంచెం వీక్గా ఉంది.
సో లవ్ మ్యాటర్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ఈ రాశి మంత్ ఎస్పెషల్. సో ఫైటింగ్ సిచ్యువేషన్స్ వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఫ్యామిలీస్ గొడవలతో వచ్చే అవకాశం ఉందన్నమాట లవ్ మ్యాటర్ సంబంధించి అనమాట. తర్వాత ఈ లవ్కి సంబంధించిన విషయాల్లో వేరే వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఆ రిలేషన్షిప్ని స్పాయిల్ చేస్తారు. అందుకని కేర్ఫుల్గా ఉండాలి. మిడిల్ మెన్ లాంటి అనవసరంగా వేరే వాళ్ళని నమ్మటం, వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మీ రిలేషన్స్ మీద నమ్మకం పోగొట్టడం లాంటివి చేసుకోకూడదు అనమాట. బట్ వేరే మ్యారీడ్ లైఫ్ వస్తే చాలా బాగుంటుంది అనమాట. సో మ్యారీడ్ లైఫ్తో వైఫ్తో కానివ్వండి, మంచి ఇద్దరు కలిసి భార్యాభర్తలు మంచి డెసిషన్ తీసుకొని జీవితానికి సంబంధించిన డెసిషన్ తీసుకొని ఒక కన్స్ట్రక్టివ్గా ఉండేసి ముందుకెళ్తే అవకాశం కల్పిస్తుందండి. తర్వాత ఇలా పిల్లల ద్వారా కూడా హ్యాపీనెస్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. తర్వాత మార్చి 14 నుండి 26 వరకు ఇంటిమేట్ రిలేషన్షిప్స్లో ట్రబుల్స్ వచ్చేస్తాయండి. సో అది ఆ టైంలో నేను ఆల్రెడీ మనం చెప్పుకున్న లవ్ మ్యాటర్స్లో వచ్చేటప్పటికి 14 to 26 ఈ టైంలో కనుక ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎక్కడన్నా ఉంటే అనవసరమైన టెన్షన్స్ వచ్చేసి ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంది. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక చూద్దాం. ఫ్యామిలీలో మనకి మ్యూచువల్ హార్మనీ ఉంది. సో ఓవరాల్గా చాలా బాగుంది. సో ఫ్యామిలీ మెంబర్స్లో అప్పటిదాకా ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ పోయేసి ఒక మంచి అకేషన్, అందులో ఇది మాఘమాసం కూడా పెళ్ళిళ్ళు అవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ మర్చిపోయి అందరూ కలిసేసి ఒక మంచి హార్మనీ క్రియేట్స్ వాళ్ళ మధ్య ప్రేమ అభిమానాలను ఒకళ్ళనొకరు పంచుకునే విధంగా ఉంటుందన్నమాట. తర్వాత మార్స్ వీనస్ కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి రిలేషన్షిప్ సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. చిన్న ట్రబుల్స్ అయితే ఉంటాయి, బట్ ఓవరాల్గా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఈ టైంలో వీళ్ళు కనుక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కనుక స్థిరాస్తులు కొనే అవకాశం కూడా ఉందండి వీళ్ళకి. సో అది ఒక మంచి పాజిటివ్ సైన్ అని చెప్పాలన్నమాట. తర్వాత చిన్న ట్రబుల్స్ ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం యునైటెడ్గా ఉండేసి చాలా చక్కగా ఉంటారని మనం చెప్పాలన్నమాట. తర్వాత సిబ్లింగ్స్తో రిలేషన్షిప్ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో నేను ముందే చెప్పుకున్న ఫస్ట్ హాఫ్ రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో రకంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. తర్వాత రెమెడీస్ మనం ఏమని చెప్తా అంటే వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రానికి కనుక పట్టిస్తే చాలా బాగుంటుందండి. ఓవరాల్గా అన్ని విషయాల్లో కొంచెం బాగుంది, కానీ ఒక హెల్త్ విషయంలో అండ్ ఎవరైతే మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఈ మంత్ కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత సార్ ఈ రాశికి సంబంధించి మీరు చెప్పినట్టుగా మేము ఈ ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నాము, ఒకసారి జాతక రీత్యా మీరు చాలాసార్లు చెప్తూ ఉంటుంటారు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, డేట్ని బట్టి, డేని బట్టి కూడా ఇంపాక్ట్ మారుతూ ఉంటుంటుంది, నక్షత్రాల పాదాలని బట్టి కూడా మారుతూ ఉంటుంది మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా మీ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా లేదా ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? ఈ సిరీస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే అండి, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. ప్రాపర్ ఐడెంటిస్టిక్ అయిన వేదిక ఆస్ట్రాలజీ వాళ్ళు తెలుసుకోవాలి. అది మన ఫండమెంటల్ రైట్ అండి. మన పూర్వకాలంలో కూడా ఇది చెప్పాలి. అట్లానే వాస్తు గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. తర్వాత దానికి సంబంధించి మనకు ఒక చిన్న కోర్స్ లాగా డిజైన్ చేశాను. మరీ బ్లాంక్గా ఉండకుండా ఆస్ట్రాలజర్ కూడా అట్లీస్ట్ మీరు అసెస్ చేయాలి, వాళ్ళు కరెక్ట్గా ఏ సిస్టంలో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని తెలుసుకోవడం మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. అందుకని ఒక కోర్స్ డిజైన్ చేసామండి. వెరీ సింపుల్గా ఉంటుంది ఆ కోర్సు, బట్ బాగా మ్యాగ్నిఫై చేసి ఇచ్చామన్నమాట వాళ్ళకి కోర్సు. దానికి అది ఎన్రోల్మెంట్ చేసుకుంటే అది వాళ్ళకి నేర్చుకోవచ్చు. రెండోది ఏమంటే ఇండివిజువల్గా వాళ్ళకి మనకి ఇక్కడ ఉండేది ఇది వేరు, ఇది కొంచెం హైయర్ లెవెల్లో ఉంటుంది. ఇండివిజువల్గా స్పెసిఫిక్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ నుంచి వర్షఫలం కానివ్వండి, వాళ్ళ లగ్నాన్ని బేస్ చేసి ఎలా ఉంది రిజల్ట్ మనం చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి. సో రీసెంట్గా మనకి ఒకళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఏమని ఫోన్ చేశారంటేనండి, లాస్ట్ 4 years ఏ బిజినెస్ చేసినా కలిసి రావట్లేదు. సో వాళ్ళు 3 to 4 కోసం ఆల్రెడీ ఆయన అప్పులు చేసి పెట్టేశారు. ఇప్పుడు జాబ్కి వెళ్దామంటే ఆ అప్పు, ఈ జాబ్ మీద ఈ అప్పులు ఎప్పుడు తెరవు. సో మరి బిజినెస్ చేద్దామంటే బిజినెస్ కలిసి రావట్లేదు, ఏంటి అని చెప్పేసి కాల్ చేశారు. నేను ఆల్మోస్ట్గా 1 hour నేను ఫుల్ మన ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇచ్చానండి. ఎగ్జాక్ట్లీగా వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేకులు చేస్తున్నారు, వాళ్ళ ఎనర్జీ అంతా ఎక్కడెక్కడ వేస్ట్ అయిపోతుందని వాళ్ళకి రియలైజ్ అయ్యారండి. సో తర్వాత అది ఇలా ఈ విధంగా మనకి ఏమంటే వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, వాళ్ళకి ఎలా ఎందుకని ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకని వాళ్ళు ఎదగలేకపోతున్నారు, మన ప్రాబ్లం కనుక ఫిగర్ అవుట్ చేసి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే 50% రెమెడీ అది అయిపోతుందండి. ఇలాంటి విషయాలు కనుక ఎవరైనా కనుక మనం ఫేస్ చేస్తుంటే కనుక మనకి కనుక కనెక్ట్ అయితే స్క్రీన్ మీద కనుక ఇస్తున్న నెంబర్కి తదనుగుణంగా వాళ్ళకి మనకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి హెల్ప్ చేయొచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత సురేష్ గారి అపాయింట్మెంట్ కనుక మీకు కావాలి అనుకున్నా, లేదా మీ ఇంట్లో కూడా ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలి అనుకున్నా, ఆ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న, సెషన్స్ మీకు అవసరం అనుకున్న, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని పూర్తి వివరాలు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ.